అన్నపురం లోపలికి ఉంటది పుల్రావుని కూడా వెళ్ళాలన్నా. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? డీజిల్ లేనందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ దాకా నైట్ నైట్ అయిపోయి నిద్ర లేకుండా పొద్దున్న నుండి తిరుగుతూనే వచ్చామన్న. ఏదో మేము సేవలకి తీసుకెళ్ళాలంటే వచ్చామన్న కిరాయి మాటలు పడుకొని. ఉమ్, మేము ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడిపోయి దారిలో ఎక్కడ అయిపోద్ది, దారిలో అన్ని అడుక్కుంటూ వచ్చాం. లేదు ఇది ఒక చోటే దొరికింది, అది కూడా పెడితే కొట్టను అంటున్నారు. చాలా మంది డబ్బాలు పట్టుకొని వచ్చడం వల్ల మాకేమో వెహికల్ వెళ్తాకే లేదన్న, అక్కడ దాకా వెళ్తాకి. ఉమ్. మీరు ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు పడ్డారా? ఇలాంటిది ఏం పడలేదండి, ఇప్పుడే పడుతున్నా. ప్రభుత్వంకి ఏం చెప్పబోతున్నారు మీరు మీ మాటలతో? ఆ డీజిల్ రోడ్లు అవన్నీ మంచిగా చూసుకొని వెహికల్స్ వాటికి డీజిల్ అవన్నీ అందిస్తే చాలని. ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకుంటున్నామా. ఆయన ఎక్కడ ఈ రూట్ లో మొత్తం అంతా ఎత్తుకొచ్చామని మా దగ్గర కూడా. ఎక్కడి నుంచి వచ్చారు ఈ బొంకు? మేము ఇలా వెళ్ళిన వాళ్ళమే డీజిల్ కూడా దారిలో ఉంటదిలే అనుకొని ఎదరికి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ వెళ్ళి ఎదరికి వెళ్ళిన తర్వాత 4, 5, 6 బంకులు దాకా తిరిగామని ఉమ్. ఎక్కడ దొరకట్లేదు. ఇంకా సర్లే అని ఇక్కడ దొరుకుతుంది అని ఎవరు చెప్పేప్పటికి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఓకే. అసలు ఎక్కడా లేదన్న పెట్రోల్ అండ్ డీజిల్ అంటే ఎక్కడా లేదు అసలు. పెత్తడిపిల్లి కానీ, మన తణుకు కానీ, భీమవరం కానీ, కాలవతలు కానీ, ఎన్ఐటి కాలేజ్ దగ్గర కానీ అసలు ఎక్కడా లేదు. చాలా ఇప్పుడు కూడా ఫస్ట్ టైం అనమాట లైఫ్లో మేము చూస్తున్నాం. ఎప్పుడు చూడాలి తలా ఘోరంగా మేము అసలు. ఏ వయసుకి వచ్చారు మీ వెహికల్? మేము కార్ వేసుకు వచ్చామన్నా. అయితే కార్ మళ్ళీ వెనక్కి పంపించేసాము. వెనక్కి పంపిస్తాం అనమాట. లేదన్న స్టాక్ ఇప్పుడే మొత్తం క్లోజ్ చేశారు. ఇంచుమించు 2 hours ఉన్నాం అక్కడ మేము కార్ దగ్గర. స్టాక్ లేదని చెప్పి అంటున్నారు. స్టాక్ లేదంటున్నారు అంతే అడుగుతుంటే. అన్న తమిళనాడు నుంచి వచ్చాను నాన్న. ఏం చదువుతారన్నా? ఆ కోత మిషన్కి వరి కోత మిషన్కి ఆయిల్ కావాలన్నా. ఏ బంకులో ఆయిల్ లేదన్నా. మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్నా? ఇప్పుడు 30 కిలోమీటర్ నుంచి ఇక్కడ వచ్చాను నా ఈ బంకుకి. ఏ బంక్ వెళ్ళేదంటే ఆయిల్ లేదంటే చెప్పారన్నా. మరి అడిగారా బొంకుల్ని? ఆ బంక్ వాళ్ళు అడిగానే ఇప్పుడు అప్పుడు వచ్చిందని చెప్పారు. ఇలాగ లైన్లో క్యాన్లు పెట్టానే మళ్ళీ ఆయిల్ లేదంటే చెప్పారన్నా. ఇంకా వచ్చి గంట పడుతుందన్నా, ఇంకా ఆయిల్ కొట్టలేదన్నా. ఇప్పుడు ఆయిల్ కావాలి కొడతా అంటే చెప్పారు. ఏమో ఆపేస్తారు, ఇప్పుడు కొడతా అంటే చెప్పారన్నా.